హాయ్ అండి. మొన్నైతే మేము ఫలక్నామా కాళీమందిర్ వెళ్ళాం గదా! అక్కడి నుండి మల్లన్న టెంపుల్‌కొచ్చాము. ఫలక్నామా కాళీమందిర్ నుంచి కొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడ్‌లోనే టెంపుల్ ఉంటది గుట్ట పైన మల్లన్న టెంపుల్. చాలా బావుంది టెంపుల్ అయితే. మాకు గూడా తెలీదు. ఇట్లనే మేము రీల్స్‌లో చూసి వచ్చినాము. గుడి చూడ్డానికైతే చాలా బావుందిక్కడ. ఇగో ఇదంతా గుడి బయట. ఇట్లా మెట్లున్నాయి. మెట్లెక్కి పోగానే ఫస్ట్ ఎల్లమ్మ టెంపులొస్తది. ఆ ఎల్లమ్మ టెంపుల్ నుంచి కొంచెం పైకెళ్ళంగానే మల్లన్న టెంపులొస్తది. కానీ గుడి మాత్రం చాలా బావుంది. ఎవరైనా ఇప్పుడు కాళీమందిర్‌కెళ్తే కంపల్సరీ మల్లన్న టెంపుల్‌కెళ్ళండి. ఏదనుకుంటే అది జరుగుతుందంట ఇక్కడ. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ప్రతి ఒక్కరు ఏదైనా కోరికుంటేనే గుళ్ళకెళ్తున్నారు తప్ప వేరే దానికెళ్ళట్లేరు. కానీ కోరికుంటేనే గుడికెళ్ళాలి, లేకపోతే లేదు అనైతే ఎక్కడ రాసిపెట్టలేదు గదా! ఎవరైనా సరే హిందువులన్నప్పుడు ప్రతి ఒక్కరు గుడికెళ్ళి ఇట్లాంటి ప్లేసెస్‌కెళ్తే కొంచెం మన మనసు ప్రశాంతంగుంటది. మళ్ళీ ఇట్లాంటి ప్లేసులు కొన్ని వెనకబడిపోతున్నాయి. ఇవి మనం వెళ్లి చూసి మొక్కిపోక ఇద్దరు ముగ్గురికి చెప్పినా గాని మన హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళమవుతాం గదా! ఈ కాలంలో అయితే ప్రతి ఒక్కరు మత మార్పిడి చేసుకుంటున్నారు. అందరూ చాలా మతంలో హిందువులయ్యుండి గూడా క్రిస్టియన్‌లా మారిపోతున్నారు. కానీ అలా చేయడం చాలా తప్పు. ఒకటి గమనించండి, మత మార్పిడులనేది మన హిందువులలోనే ఎక్కువైతుంది. ఎందుకంటే కొంతమంది మార్చేస్తున్నారు అట్లా. కానీ అట్లా మారొద్దు. ఇప్పుడు ఏ దేవుడైనా గాని ఇప్పుడు ఇట్లా మొక్కంగానే తీరిపోతది అనైతే ఏమి ఉండదు కదా! దేనికైనా మన రాతలో రాసి ఉండాలి. అదృష్టం ఉండాలి. ఇప్పుడు మతం మార్చుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ పోయి మొక్కంగానే మీ కోరికలు తీరుతాయని ఏం గ్యారంటీ? కాబట్టి మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఏదైనా మన తలరాతలో రాసుండి అదృష్టం ఉంటేనే మనకు తొందరగా అయితది. కాబట్టి ఎవ్వరు మత మార్పిడి చేసుకోవద్దు. ఇక్కడ ఈ పైన ఇప్పుడు మల్లన్న టెంపుల్ దగ్గర ఇది ఎల్లమ్మ టెంపుల్. ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని మొక్కుకొని మళ్ళీ పైకి మల్లన్న టెంపుల్ దగ్గరికెళ్ళాలి. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు ఫలక్నామా కాళీమందిర్‌కెళ్తే ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి. ప్రశాంతంగా ఉంది. ఈ కొండల పైన ఇక్కడ వాతావరణం గానీ చాలా బాగుంది. దీని వెనకాలనే ఫలక్నామా ప్యాలెస్ ఉంది. ఇక్కడ చూసారా ఈ పిల్లలు హరిబోలి నుంచి వచ్చిర్రంట టెంపుల్‌కి. మన హైదరాబాద్‌లోనే చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ మనకు టైం లేక వెళ్ళక కొన్నేమో గుళ్ళు బయట పడక అంటే ఇక్కడ ఈ టెంపుల్ ఉందని ఫేమస్ కాక అట్లా వెళ్ళట్లేరు. కానీ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి హైదరాబాద్లోనే చూడ్డానికి. ఇగో ఇది టెంపుల్ బయట. ఈ లోపల కొండ లోపల మల్లన్న స్వామి ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళగానే గోడకే ఇట్లా మంచిగా వెలిసిండు ఆయన. సారీ బండరాయికే వెలిసిండు. ఇదిగోండి ఈయననే స్వామి, మల్లన్న స్వామి. బండ సొరకకే వెలిసిండు. చాలా బాగున్నాడు అసలు మల్లన్న స్వామి. కొమరవెల్లిలో మల్లన్న స్వామిని నేను అసలు వెళ్ళినా కానీ టెంపుల్కి లోపల గర్భగుడిలో వెళ్ళలేదు. సంక్రాంతి టైంలో వెళ్ళిన అక్కడ చూడలేకపోయినా కానీ ఇక్కడ చూసినా కానీ మల్లన్న స్వామి చాలా బాగున్నాడు. ఉగాది రోజు జాతర అవుతుందంట ఇక్కడ మల్లన్న జాతర. ఇక్కడ వీళ్ళు చెప్తుంటే విన్నా. చాలా నిజాం కాలం నాటి గుడి అంట ఇక్కడ. దీని వెనకాలనే ఈ టెంపుల్ వెనకాలనే ఫలక్నామా ప్యాలెస్ చూడడం కూడా ఫస్ట్ టైం. అంటే లోపలికి మన లాంటి వాళ్ళని వెళ్ళనివ్వరు కానీ ఏదో బయట నుంచి చూసిన. కానీ చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడనే కొత్తగా నరసింహస్వామి వెలిసిండంట లోపల. కానీ అక్కడికి వెళ్ళలేదు. దారి కొంచెం చెట్ల మధ్యలో కింద ఉందంట. అక్కడ కూడా బండల మధ్యలో నరసింహస్వామి వెలిసిండంట. కానీ మేము వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్తాను కంపల్సరీ. ఇక్కడనేమో మల్లన్న స్వామి లగ్గం చేస్తారు. ఇక్కడ ఈ మండపం ఉంది కదా అక్కడ ప్రతి సంవత్సరం ఉగాదికి ఇక్కడ మల్లన్న జాతర అవుతుందంట. మల్లన్న లగ్గము అవన్నీసి ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా అదే ఫలక్నామా ప్యాలెస్. ఈ గుడి వెనకాల కనిపిస్తుంది చూడండి అదే. అక్కడికైతే మన లాంటి వాళ్ళకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇట్లా బయట చూసుకొని అది అయిపోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.